ఇష్టంగా చదివిస్తే పిల్లలు భవిష్యత్తు సెట్ అవుతుందా లేదా వాళ్ళ మనసు నొప్పితో నిండిపోతుందా? నిజం చెప్పాలంటే చదువు ముఖ్యం, కానీ బలవంతం ఇంకా ప్రమాదం. ఇప్పటి జనరేషన్ లో చాలా మంది తల్లిదండ్రులు ఒకే టార్గెట్ పెట్టుకుంటున్నారు: ర్యాంక్స్, మార్క్స్, స్టేటస్. మా పిల్లాడు టాప్ రావాలి, మా అమ్మాయి ఫస్ట్ అవ్వాలి అనుకుంటూ వాళ్ళ అభిప్రాయాల్ని పిల్లల మీద గట్టిగా మోపేస్తున్నారు. ఒక చిన్న పిల్లాడిని అడిగితే నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే అతను ఏం చెప్తాడంటే, నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం సార్, లేక కానీ ఇంట్లో ఏమంటారంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇదే నీ లైఫ్ అంటారు. ఇక్కడే అసలైన సమస్య స్టార్ట్ అవుతుంది. పిల్లలు రోజు స్కూల్, ట్యూషన్స్, ఎగ్జామ్స్ అంతా చూసుకుంటూ లోపల మాత్రం స్ట్రెస్ పెరుగుతోంది. వాళ్ళు బయటకి చెప్పలేరు, కానీ లోపల మాత్రం ఓటమి భయం, నిరాశ, ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. బలవంతపు చదువులు భవిష్యత్తును మార్చుతాయా? లేదు, మార్చవు. కానీ పిల్లల మనసును మాత్రం బాగా దెబ్బతీస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ ప్రెషర్ తట్టుకోలేక పిల్లలు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరం అవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా, మన పిల్లల ప్రాణం కంటే మార్కులు ముఖ్యమా? వాళ్ళు లేకపోతే మనం తెచ్చిన ర్యాంకులు మనకి ఉపయోగమా? ప్రతి పిల్లల్లో ఒక ప్రత్యేక టాలెంట్ ఉంటుంది. ఒకరికి మ్యూజిక్ అంటే ఇష్టం, ఒకరికి స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఒకరికి ఆర్ట్స్ అంటే ఇష్టం, ఒకరికి టెక్నాలజీ. ఆ టాలెంట్ ని మనం గుర్తించి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు జీవితంలో టాప్కి ఎదుగుతారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని కంపేర్ చేయొద్దు ఎప్పుడు కూడా. వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీ కలలు వాళ్ళ మీద మోపొద్దు అని అంటున్నా. వాళ్ళ కలలు నెరవేర్చడానికి తోడుగా ఉండండి వీలైతే. మనం ప్రేమతో చెప్పిన మాటలు బలవంతంతో చెప్పిన ఆదేశాల కంటే చాలా బలంగా పనిచేస్తాయి. మరి పిల్లల భవిష్యత్తు వాళ్ళ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది, మన ఒత్తిడి మీద కాదు. వాళ్ళని అర్థం చేసుకొని వారి భవిష్యత్తుకి బాటలు వేయండి. ఇదే మా VD91 ఛానల్ తరపున చిన్న విజ్ఞప్తి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి VD91 ఛానల్. మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారండి. ఏంటే ఒలింపిక్స్ తక్క కూతురు లైఫ్ లో ఎప్పటికి ఒకటే గోల్, డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్, నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య MBBS అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఎలా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు ఆడతాయి. ఇది స్వీట్స్ తినండి. ఒసే పిచ్చిమొద్దు, ఈ స్వీట్స్ ఏమంది తినడానికి కాదే, అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. లక్ష్మి, అమ్మ రిజల్ట్స్ ఏమైంది? లేకపోండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతానండి. అమ్మ రిజల్ట్స్ ఏమేమి చెప్పు. మనల్ని కడుగుతారు దాన్ని. సౌమ్య, మా సౌమ్య నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 250 డాడీ. ఇది 250 అంటుందండి. ఇది ఏంటి నిజమే చెప్తుందా? ఇది నిజమేనండి. కాలేజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ, నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి డాక్టర్ అవ్వా? ఇంకేమవుతావా? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? విన్నావా లక్ష్మి? అదేమంటుందో, డాక్టర్ చదవడం ఇష్టం లేదట. పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదు. నేను కన్నకల్ని డిసైడ్ చేసి నా బాస్ డాక్టర్ పుట్టిందని అనుకున్నా. ఆర్టిస్ట్ 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 ఏం చేస్తావు? రోడ్ల మీద పైట్లు వేస్తావా, లేక గోడల మీద బొమ్మలు వేస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చేతికి అది మనం బాగుండి తప్పేస్తాడా? నన్ను ఏం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా, కానీ ఇప్పుడు అందరూ నా పోరాటైతే
పరువు తీసింది. నన్ను ఏం చేయమంటావు? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు అలా ఉండాలి డాడీ, నాతో మాట్లాడాడి ప్లీజ్ డాడీ. మామ్ చేయాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ అమ్మా అమ్మా, నేను నాన్న చెప్పినట్టు ఎంట్రన్స్ లో సీట్ సాధిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న నాతో మాట్లాడతా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటే కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. నీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే కానీ మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతాను. అలా ఏం జరగలేదే. థింక్ పాజిటివ్ లేదే, నాకు చాలా భయంగా. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.